గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడి ఈ లోకంలో సాగి వెళ్ళడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఇలాగు రాయబడి ఉన్నది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుడి మాట చేత మనల్ని బలపరిచి ఈ లోకములో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఆనాడు పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తా ఉన్నాడు, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి. మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కలిగి ఉన్న మనసు ఏ మనసు అంటే, ఆయనలో వినయం మనం చూస్తాం, దీనత్వం మనం చూస్తాం, తగ్గింపు గుణం మనం చూస్తాం. ఆయన తన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి రావడంలోనే ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఎంత దీన మనస్సు కలిగిన వాడో, ఎంత వినయం కలిగిన వాడో మనం చూడగలం. ప్రియులరా, ఆయన హెచ్చైన ప్రాంతంలో ఉన్నవాడు, ఆయన హెచ్చైన స్థలాలలో ఉండదగినవాడు, పూజింపదగినవాడు. అయినప్పటికీ తనకున్నటువంటి మహిమనంతటిని విడిచిపెట్టి ఆయన తగ్గించుకొని నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించడానికి దీనుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులరా, ఆయనలో ఆయన దిగి రావడంలో, ఆయన దిగి ఈ భూలోకానికి రావడంలో దీనత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం, దీన మనసును మనం చూస్తూ ఉన్నాం, వినయాన్ని మనం చూస్తూ ఉన్నాం, తగ్గింపు గుణాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆయనకున్నటువంటి మనస్సు దీన మనస్సు, వినయం, తగ్గించుకునే గుణం. ప్రియులరా, నేడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనందరికీ కూడా ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏదైనా ఉందంటే అది వినయం, దీన మనస్సు, తగ్గించుకునే గుణం మనకు ఉండాలి. ప్రియులరా, అందుకనే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చూస్తాం. వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించేదను అనేటువంటి మాటను మనం చూస్తాం. ప్రియులరా, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వినయ మనస్సు గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద ఆయన ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఉండడానికి, ఆయన వారితో ఉండడానికి ఆయన ఉంటే చాలు కాదు ప్రియులరా. మనకు ఆయన లేని జీవితాన్ని మనం ఊహించుకోలేం, ఆయన లేని క్షణం మనం ఊహించుకోలేం, ఆయన లేని బ్రతుకును మనం బ్రతకలేం ప్రియులరా కదా. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం, ఆయన ఉనికి మనలో లేకపోతే మనం బ్రతకలేం, ఆయన మనతో లేకపోతే మనము ఈ లోకంలో బ్రతకలేం ప్రియులరా. ఆయన మనతో ఉండాలంటే, ఆయన మన యొద్ద ఉండాలంటే, మనతో ఆయన నివసించాలంటే, మనతో ఆయన సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలంటే మనము వినయము కలిగిన వారమై ఉండాలి, దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో తగ్గించుకున్న వారిని ప్రాముఖ్యంగా 3 ఉన్నారు. వారి 3ని నేను చూపిస్తాను. ఆ 3 భక్తుల వలె మనము జీవిస్తే ఎంతో ఆశీర్వాదకరం. ప్రియులరా, మనము పరలోక రాజ్యానికి ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం ఆ లక్షణాలు మనం కలిగి ఉంటే. మొట్టమొదటిగా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదును గూర్చి అక్కడ మనం చూడగలం. ప్రియులరా, దావీదు అప్పటికే రాజై ఉన్నాడు. దావీదు రాజై ఉండి లోపలికి ప్రవేశించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఇంతగా హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిదయ్యా, నేను ఎంతటి వాడినయ్యా. అప్పటికే దావీదు రాజు అయినప్పటికీ కూడా ఆయన తగ్గించుకుంటా ఉన్నాడు. దేవా, ఎంతగా హెచ్చించుటకు, నేను ఎంత గొప్ప స్థానంలో, గొప్ప స్థితిలో రాజుగా ఉండుటకు నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని దావీదు భక్తుడు తగ్గించుకుంటున్నాడు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2:3లో ఆ 2-3 వచనాల్లో మనం చూస్తాం. ఆగూరు ఆయన కూడా చాలా ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, ఆయన దేవోక్తిని పలికేవాడు అయినప్పటికీ కూడా తగ్గించుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, నా వంటి పశుప్రాయుడు లేడు, నేను జ్ఞానవంతుడిని కానయ్యా. ఎంత గొప్ప తగ్గింపు గుణం ప్రియులరా, ఎంత గొప్ప తగ్గింపుకునేటువంటి లక్షణం, ఎంత గొప్ప లక్షణాలు భక్తులుగా ఉన్నాయి. దావీదు భక్తుడు ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడిని అన్నాడు. ఆగూరు కూడా నేను పశుప్రాయుడును, నాలో జ్ఞానము లేదయ్యా, నేను జ్ఞానము లేని వాడినయ్యా అని ఆగూరు తగ్గించుకుంటున్నాడు. ఇక 3వ వ్యక్తిని మనం చూద్దాం.
పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను అంటాడు. పరిశుద్ధులందరిలో ఈ లోకంలో పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారో వారందరిలో కూడా, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారో వారందరిలో కూడా నేను అత్యల్పుడనయ్యా, నేను అల్పుడను ప్రభువా. ఎంత గొప్ప తగ్గింపు గుణం ప్రియులరా! పౌలు ఎంత గొప్పవాడు! ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే పాపులందరిలో ప్రధాన పాపిని. మరొక చోట అంటాడు అపోస్తలులందరిలో కూడా నేను తక్కువ వాడని అంటాడు. ఎంత గొప్ప తగ్గింపు గుణం ప్రియులరా! పౌలు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది! అంతటి పరిశుద్ధుడు, అంతటి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి పౌలు తగ్గించుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను, అపోస్తలులో నేను తక్కువ వాడను. ఆహా, ఎంత తగ్గింపు గుణం అండి! భక్తులు జీవితం చూసారా? దావీదు తగ్గించుకుంటా ఉన్నాడు, ఆగూరు తగ్గించుకున్నాడు, పౌలు తగ్గించుకున్నాడు. ఈ ముగ్గురు భక్తుల వలె మనము కూడా ఈ లోకములో ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, నేను పశుప్రాయుణ్ణయ్యా, నాకు జ్ఞానము లేదయ్యా. పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుణ్ణి ప్రభువా, నేను తక్కువ వాడిని ప్రభువా. నీవు మాత్రమే గొప్పవాడవు, నీవు మాత్రమే హెచ్చింపదగిన వాడవు, నీవు మాత్రమే ఉన్నతమైన వాడు అని ప్రభువును మన జీవితం ద్వారా ప్రభువును గణపరిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులరా. అందుకునే లూకా శుభవార్త 18వ అధ్యాయంలో చూస్తాం కదా, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనేటువంటి మాటను చూస్తాం ప్రియుల. నిజమే, మనము తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం. అందుకనే ప్రభు వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించేదను. తగ్గించుకునే గుణం కలిగిన వారి యొద్ద ప్రభు ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులరా. నీవు కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటే ప్రభు నీతో ఉంటాడు. ఆయన ఉంటే చాలు, ఇక ఏది అవసరం లేదు. ప్రభువే నీకు సహాయం చేస్తాడు, ప్రభువే నీకు ఆ దీవెన ఆశీర్వాదం ఇస్తాడు. నీకు ఏది అవసరమో ఆయన ఎరిగి తీర్చడానికి ఆయన సమర్థుడు గనుక దేవుని కలిగి ఉందాం. తగ్గించుకునే గుణం కలిగి, మనం వినయము కలిగి, దీన మనస్కులై తగ్గించుకుని, భక్తులు తగ్గించుకున్నట్లుగా మనం కూడా తగ్గించుకుందాం. ఈ లోకంలో సాగి వెళదాం. మనము అలాగ తగ్గించుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనము మన కుటుంబాలను అనుభవించుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకోండి. మీ కొరకు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు ప్రభువా. ఈ దినం చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇదిగో ప్రభువా, నీకున్నటువంటి గొప్ప మనస్సు, వినయము, తగ్గించుకునే మనస్సు, దీన మనస్సు ప్రభువా. నీవు కలిగి ఉన్న మనస్సును మేము కూడా కలిగి ఉండడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. దావీదు నుండి మేము చూసాం ప్రభువా, ఆగురు నుండి చూసాం ప్రభు, పౌలు నుండి కూడా మేము చూసాం ప్రభువా. భక్తులు ఎంతగానో తగ్గించుకున్నారు. మేము కూడా వారి వల్ల తగ్గించుకుని నీవు అనుగ్రహించే ఆశీర్వాదము, దీవెన అనుభవించాలని ఆశపడతా ఉండగా మాకు ఆ శక్తిని అనుగురించి నడిపించమని, ప్రాముఖ్యంగా దినచర్య అంతట్లో ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనుల్లో తోడుగా ఉండి మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానం ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.